మీద దేవాబై దేవాబై బాయిలిల్లే ఓ తల్లి గారు సవ్వాబై కలియోగ మీద నీకు ఎల్లాలు ఉన్నాయమ్మా నయమ్మ ఎల్లాలు ఉన్నాయమ్మ బయలుల్లి పోయే తల్లి ఓ తల్లి కనుక దుర్గమ్మ కలియోగం మీద బయలుల్లి పొమ్మన్నప్పుడు ఆ తల్లి బెజవాడ కనుక దుర్గమ్మ ఏమంటున్నది నాయన ఓ లోకాల శంకర కలియోగం బొమ్మంటున్నావు నరలోకం బొమ్మంటున్నావు నాయన నేను ఒంటరిగా ఒక్కదాన్ని ఎట్టవారు నాయనన్నది ఆయన వరకు శంకరుడెవరికి అమ్మవారు ఒంటరిగా నేను ఒక్కదాన్ని ఎట్లా పోనను వరకు శంకరుడు ఏమంటున్నాడు ఓ బిడ్డ కనుక దుర్గా కలి వచ్చిన కనుక దుర్గా దుర్గా నువ్వుతో నల్లటి రాగిల్లు అను రాగిల్ల ముట్టునమ్మా నీ తెల్ల బీడి ఆరే నీ తెల్ల బీడి ఆరే బిడియారే మేసమ్మాని అమ్మా ఇదరక్క జల్లలమ్మ కలియోగము మానే ఓ బిడ్డ కనకలక్ష్మిగానే మరి నువ్వు వెయ్యతో వల్ల 12 వీగలనంద గిట్ట రేగళ్ళు ముట్టును రేగళ్ళ లోపల కనుక సెరుకువరం ముట్టునమ్మా ఆ సెరుకువరంలో కూడా తెల్లబిడ్డ అరివేసమ్మ ముట్టును ఒంటి జడ వేసమ్మ వయ్యారి వేసమ్మ బాల వేసమ్మ బంగారు వేసమ్మ ముట్టును మరి కలియోగం వెళ్ళి పొమ్మని వరకే అప్పుడు అమ్మవారి కనుక దుర్గమ్మ ఏమంటు నాయన శంకర నేను కలియోగం పోతగాని నరలోకం పోతగాని మరి కలియుగంలో నాయన నేను ఎట్ట పోనడిగే ఆయన వరకు దుర్గ అప్పుడు కనుక అమ్మవారి కనుక దుర్గమ్మ కరకార నెల్లవారే కరకార నెల్లవారే కారుండలేకమ్మ మా సూర్యుడు వలిసినాడే చంద్రుడు గోకినాడు ఈనాడు సూర్యుని నిలిసినాడు ఎసుకబొట్టు వేసినాడు సూర్యుని చూసినాడు ఎసుకబొట్టు వేసినాడు చంద్రుని తీసినాడు చంద్రవంక చేసుకొని అమ్మవారు కనుక దుర్గా కానాడు దీనముందో కాళ్ళకు వచ్చినది మోగేటి గజ్జలమ్మ పిక్కల్ల పెట్టినది పిడి గజ్జ పెట్టినది నాది కలుగులు నాని తల్లి దేవత బయలుదేరగలుగు అమ్మవారు కనక దుర్గమ్మ చూడు ఆ రోజుల సూర్యుని తీసుకుబొట్టు పెట్టినది మరి చంద్రుడు తీసింది మరి చంద్రవంకగా చేసుకొని మరి పిక్కల పిడిగచ్చే మోగాళ్ళందుకు కనుక మోగేడి గజ్జలు పెట్టినది మరి కనుక అమ్మవారి లోకమాత మరి కుడి చేతుల శ్రీశూలం పట్టింది ఎడమ చేతుల కనుక చెంకు చక్రాలు పట్టుకొని అమ్ముడు వాయిదాలు పెట్టుకొని మరి అమ్మవారి కనుక దుర్గమ్మ మరి పెద్ద పూలు ఎక్కింది మరి కన్నాకు కాటికాలు పన్నాకు దాసేనాలు కన్నాకు కాటికాలు పన్నాకు దాసేనాలు అమ్మవారు పెట్టుకొని కలియోగం మోసం ఉండే కలియోగముల్ల తల్లి మరి ఏమి ఉట్టినాది ఆకలి శంకరిని వారసేత వరసేత ఉట్టినారా నడిగట్ట రాజమ్మ గారు ఉట్టినారా నడిగట్ట రాజముల ఎవరు ఉట్టినారు వరియాన ఒక లక్షల మాడి తండరే వావరి తండాల లోపలనే ఎవరు ఉట్టినారే
రాజ్యం ముట్టిందట. ఆ నడిగట రాజుల్లోన వరియాన 1,00,000 దండలంబడి దండ పుట్టింది. దండ లోపల బీడాయి లోపల ఒక తల్లి పిల్లలు కనుక 7 లంబడి నాయకులు ఎప్పుడైతే పుట్టిర్రో మరి రామోజీ భీమోజీ సూర్యనాయకుడు జమ్మల నాయకుడు మరి 7 లంబడి వాళ్ళు పుట్టి ఏమంటుండ్రు? అందరికన్నా పెద్దోడు రాముల నాయకుడు ఏమంటుండు? మరి తమ్ముళ్ళారెవరే తమ్ముళ్ళారెవరే తమ్ముళ్ళారా, కులానికి ఒక వంతనుంది తమ్ముళ్ళారా, మనము కారణ బడిలో పోటీ జీవించే వాళ్ళము, మనకు అన్నవారం లేదు, తిన్నబట్ట తిండి లేదు, కర్రబట్ట బట్ట లేదు, తిన్నబట్ట తిండి లేదు, కర్రబట్ట బట్ట లేదు, మనకు తిన్నబట్ట తిండి కావాలంటే కర్రబట్ట బట్ట కావాలంటే మనం బేరమ్ము ఏతామని కానాడు వీరమ్మ అమ్మ కానాడు లంబడల్లు మయ్యని వేసినారా అరే 7 నాగబంధు నగబంధు కట్టుకొని అయ్యే 7 నాగబంధు నగబంధు కట్టుకొని అయ్యే కట్టుకొని బేరమ్ము పోతున్నారే రావమ్మ నాయి తల్లిగా పుట్టింది బుధవారవ పెరిగింది శుక్రవారవ పుట్టారవ సకాని గయ్యలల్లా 7 నాగబంధు నివాస చూడు 7 నాగబంధు చూడు వెళ్ళిపోతావమ్మయ్యమ్మ. ఆ రోజుల్లో అమ్మవారి కనుక ఏమంటున్నది? ఈ లంబడి వాళ్ళు 7 నాగబంధు కట్టుకొని ఉప్పు బదలియాలు ఓసుకొని ఎప్పుడైతే బేరం బయలుదేరిందో ఆ పొయ్యేడి లంబడి వాళ్ళని కళ్ళవారు చూసింది కనకలక్ష్మీదేవి. అయ్యో పరమాత్మ, ఈ నరలోకమందు ఇంత కరువు ఉన్నదా? ఈ కరువు కాటుకంతో అన్నమాన లేఖాల తేరుతున్నారు. మళ్ళీ వీళ్ళని కనుకనేవి చెయ్యాలి, వీళ్ళ 1,00,000 శ్రీమంతుని ఎట్ట చెయ్యాలి, వీళ్ళ 1 కోట్ల శ్రీమంతుని నేను ఎట్ట చెయ్యాలి అనుకున్నది అమ్మవారి కనుక దుర్గమ్మ. వీళ్ళ నేను మొట్టమొదటి వీళ్ళ భక్త దుత్తలు అనుకోని అమ్మవారి కనుక 7 అవతారాలు మా 7 అవతారాలు కనుక